ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఆయన నేచర్ ని నీకు చెప్తూ వస్తుంది. ఆయన ఆయన ప్లాన్ నీ పట్ల ఏది ఉన్నదో దాన్ని మరలా మరలా జ్ఞాపకం చేస్తూ వస్తుంది. నువ్వు బలహీనము కాదు, నువ్వు దేవుని యొక్క బలానివని నీకు మరలా మరలా చెప్తూ వస్తుంది. అందుకనే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎందుకంటే ఆత్మ లేకపోతే నా ఓన్గా నేను ఎంతని కష్టపడతా, నా ఓన్గా నా జ్ఞానం ఏం సరిపోతుంది? నా జ్ఞానం అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఎంత నేను జ్ఞానవంతురాలైనా అది కొంతవరకు ఒక లిమిట్స్ ఉంటది. ఆయన చేసిన కార్యాలను పరిశోధించడం మన వల్ల కాదు. అందుకనే మనకు ఆయన మన వల్ల కాదని తెలిసే దేవుడు తన యొక్క స్పిరిట్ పవర్ ని నీ మీదకి పోర్ అవుట్ చేసినాడు. ఆ ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు అంతకు ముందు ఇది నా వల్ల కాదంటావు, గాని దేవుని ఆత్మ చేత నువ్వు పవర్ఫుల్ గా అభిషేకం పొందిన తర్వాత యేసు నామలో ఇది నా కాళ్ళ కిందకు వస్తుంది అని చెప్తావు. అంతకు ముందు నీ భయము ఆ సిక్నెస్ మీద చూసి డాక్టర్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు ఇది ఇది క్రానిక్ డిసీజ్ అని, లేకపోతే ఇంకేదో అని అన్ని రీజన్స్ తోటి నువ్వు దాన్ని ఫిక్స్ అవుతావు. భయం వేస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే యెహోవా ఆత్మ నీ మీదకి రిలీజ్ అవుతుందో నువ్వు గట్టిగా షౌట్ చేయడం మొదలు పెడతావు. బై ద స్ట్రైప్స్ ఆఫ్ ఐఎమ్ హీల్డ్ అని నువ్వు గట్టిగా ప్రొక్లైమ్ చేస్తావు. అంటే మనం మాట్లాడితే దాని గురించి మాట్లాడతాం, కానీ దేవుని యొక్క ఆత్మ గనక మన లోపల నుంచి రిలీజ్ చేయడం మొదలు పెట్టిందంటే దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క అద్భుతాలను, ఆయన గ్రేట్నెస్ గురించి నువ్వు మాట్లాడతావు. కాబట్టి నీ ముందున్నది ఏదైనా కూడా నీ విరిగిపోతుంది. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? మీరు దేన్ని మీ పాస్ట్, మీ ఫ్యూచర్, మీ పాస్ట్ ని జరిగిపోయిన దాన్ని మీరు ఏం చేయలేరని మీకు తెలుసు. దానికంటే ఎక్కువగా తెలవాలి, నా భవిష్యత్తు నా చేతిలో ఉన్నది. అది నాకు దేవుడు పెట్టిన దీపం. దాన్ని నేను నాకు ఇచ్చినటువంటి ఫెయిత్ తోటి, నాకు ఇచ్చిన స్పిరిట్ పవర్ తోటి నేను దాన్ని బలంగా, స్ట్రాంగ్ గా, గట్టిగా నేను దాన్ని బిల్డ్ చేసుకుంటా. అర్థమైందా? అప్పుడు దేవుడు నీకు చిన్నగా అవకాశాలు రిలీజ్ చేస్తాడు, ఆపర్చునిటీ. సరే అది ఇక్కడ అసలు జరగదంట, కానీ ఇప్పుడు అది వచ్చింది అంటే నీకు లోపల అండర్స్టాండ్ అవుతుంది. ఇది దేవుడే నా కోసం, అక్కడ ఆ డోర్ అన్నది నా కోసం ఓపెన్ అయింది, ఇది దేవుడే నాకు అనుగ్రహించాడు. బిలీవ్ ఇన్ గాడ్. ఏ పొజిషన్ లోనైనా నీకు నేను చెప్పేది ఒకటే, దేవుని యందు విశ్వాసముంచుము, ఆయన యందు విశ్వాసముంచుము, దేవుని యందు నమ్మిక ఉంచుము. నువ్వు ఆయనను నమ్మితే నీ జీవితం సురక్షితంగా ఉంటది. ఆయన్ని నువ్వు ఆనుకుంటే నీ లైఫ్ అనేది కలర్ఫుల్ గా చేంజ్ అయిపోతుంది. ఎంత హార్డ్ పొజిషన్ అయినా సింపుల్ గా తీసివేయగల సమర్థుడు దేవుడిని స్తుతించే ఆ దేవుడైన యెహోవా మాత్రమే. సొల్యూషన్ అనేది భూమి మీద 99% ఫెయిల్ అవ్వచ్చు ఒక్క దాని కోసం, కానీ 100% దేవుని దగ్గర నీకు మంచి హార్వెస్ట్ అనేది ఉంటుంది, మంచి సొల్యూషన్ ఉంటది. ఆ ప్రాబ్లం కి తగినటువంటి మెడిసిన్ దేవుని దగ్గర ఉన్నది. నీ ఏజ్ ని మార్వలేవు, అది ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటాయి. నువ్వు ఏమి మార్వగలవో దాని మీద నీ ఫోకస్ చేయి. నువ్వు దేన్ని చేంజ్ చేయగలవో దాన్ని ఫోకస్ చేయి. స్థిరముగా నిలిచేటువంటి ఒక మౌంటైన్ లాగా దేవుని నువ్వు ఫిక్స్ చేసినాడు. అందుకని నువ్వు అక్షయమైన బీజాలు అని దేవుడు చెప్తున్నాడు. క్షయమైనది భూమితోటి సమానమైనది. క్షయమైనది భూమిలో మన్నైపోతుంది, కానీ అక్షయమైనది ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే అక్షయమైన బీజాన్ని దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను నీ లోపలికి పంపించాడు. ఆ ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇచ్చినటువంటి ఏదైతే బయట కవచం ఉన్నదో, ఏదైతే బయట ఒక డ్రెస్ లాగా నీ శరీరం ఉన్నదో, దాంతో దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఆలోచనలకు మించిన విధంగా ఆయన యొక్క డ్రీమ్స్ నీ లైఫ్ లోనికి ఇంకా అంతకంటే రెట్టింపుగా నువ్వు చెయ్యగలిగినట్లయితే, భూమిని విడిచిపోయేటప్పుడు దేవుడు నీకు ఒక రీజన్ తోటి దేవుడు నిన్ను ఎదుర్కొంటాడు. నువ్వు నా కోసం ఏమి చేసావు, నా కోసం నువ్వు ఇంత చేసావు కాబట్టి నేను నీ కోసం ఇగో ఇవన్నిటినీ నేను నీకోసం ప్రిపేర్ చేశా. ఇవన్నీ నువ్వు లైఫ్ టైం ఎంజాయ్ చేయడానికి నేను ఈ దేశాన్ని నీ కోసం నేను అనుగ్రహిస్తున్నా. నువ్వు నా కోసం ఇంతకాలం నువ్వు శ్రమ పడ్డావు, నువ్వు అప్ అండ్ డౌన్స్ చూసినావు, ఫెయిత్ ని నువ్వు ఆ విధంగా నువ్వు తీసుకుని వచ్చినావు. కానీ ఇప్పటి నుంచి నువ్వు నీ లైఫ్ టైం అంతా నాతో పాటే ఉండి నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు.